వాణి సర్వమున కలిగిన వారికి విముక్తిని ప్రసాదించుటను ఆయన అట్లయ్యను. ఆయన సాయపడినది దేవదూతలకు కాదన్న విషయం స్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథం చూపించినట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడింది. ప్రజల పాపముల పరిహారము బలపరిచేవాడు విశ్వసనీయులను దయామయుడు ప్రధాన యాజకుడుగాను ఆయన సర్వవిధంగా తన సోదరుడు పోయిన వాడు కావాల్సి వచ్చినని దీని భావం. తాను శోధింపబడి వ్యధనుంది కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. ప్రభువాకు సర్వేశ్వరుడు. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం రచించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం హల్లెలూయా 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 సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు. మోసే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకునవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయారు. చట్ట ప్రకారం ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అంచులకు వెళ్ళింది. ఆ దినములలో యెరూషలేములో సీమోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేశాను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయములకు వచ్చాను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసుని లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలో తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించాను. ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపని ప్రజలందరి ఎదుట నీకు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజల ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చుటకు. క్రీస్తు సువిశేషము.